నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. జిల్లాలో మంత్రుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచేలా సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కొంతమంది బిఎల్ఏలతో ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎలా పనిచేయాలి, ఓటర్ల జాబితాలో తొలగింపులు, చేర్పులు, మార్పులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. వీరితో పాటు కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు ఎస్ఐఆర్ పై ఎంత అప్రమత్తంగా ఉండాలో వివరించనున్నారు. ఇక 2 లేదా 3 పార్లమెంటు నియోజకవర్గాలకు ముందుగా శిక్షణ ఇచ్చి ఆ తర్వాత అందరినీ ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఇప్పటికే వైసీపీ సర్పై పార్టీ కార్యాలయంలో నేతలను పిలిపించి మాట్లాడడంతో పాటు బూత్ లెవెల్ ఏజెంట్లను కూడా అప్రమత్తం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలు కూడా తప్పనిసరిగా వెళ్లాలని వైసీపీ సూచించింది. అయితే టీడీపీకి బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన మహానాడులో ఏపీలో ఉన్న 1875 క్లస్టర్ల నుంచి జూమ్ ద్వారా హైబ్రిడ్ మోడ్లో వీరంతా పాల్గొన్నారు. ప్రస్తుతం బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, గ్రామ పార్టీల కమిటీలను టీడీపీ అప్రమత్తం చేసింది. ఇవాళ జరిగే వర్క్షాప్లో వీరికి దిశానిర్దేశం చేయడంతో పాటు సర్లో పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారనే అంశంపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తీసుకోవాలని కూడా పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం పరిశీలకులను కూడా నియమించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. పోలీసుల నిర్ణయంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కును కాలరాస్తున్నారని మండిపడింది. సభకు అనుమతి కోసం మంగళవారం హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ తలపెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, అందుకు ఆయన ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభ పెట్టుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు అన్నం తినడం మానేశానని బహిరంగంగా చెప్పి తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నవనిర్మాణం పేరుతో సభ ఎలా పెడతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. పవన్ సభపై బీజేపీ, బీఆర్ఎస్ మౌనం వెనుక ఖచ్చితంగా వారి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణపై ఆంధ్ర ప్రాంతం వారి కుట్రలు మళ్లీ మొదలయ్యాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అక్కడి పార్టీలు తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు పెడుతూ ఆధిపత్యం చూపేందుకు యత్నిస్తున్నాయన్నారు. తమ సహనాన్ని అలసుగా తీసుకుని నెత్తిమీదకి ఎక్కి ఆడతామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారులకు ఇవాళ్టి నుంచి గుర్తింపు పొందిన ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు స్పష్టం చేశారు. హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఇందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. 2 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నామని, వారంలోగా విధి విధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే మూల వేతనం నుంచి 1.5% కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, పింఛన్దారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ట్రస్టు స్వయం ప్రతిపత్తితో
పారదర్శకంగా సేవలందిస్తుందన్నారు. ట్రస్ట్ కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి అందులో ప్రభుత్వ ఉద్యోగుల వాటాలను జమ చేయనున్నట్లు కె రామకృష్ణారావు వివరించారు. ట్రస్ట్ నిర్వహణ, సేవలు, ఫిర్యాదుల వ్యవస్థ తదితర అంశాలపై ఉద్యోగులు సూచనలు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు పర్యవేక్షణ కోసం 2-3 రోజుల్లో ప్రత్యేక ఈహెచ్ఎస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని ఐకాసా చైర్మన్ మారంగ జగదీశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో వైద్య సేవలను అందించేందుకే ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5% కోత విధించినట్లు సీఎస్ తెలిపారన్నారు. ఆయుష్ ఆసుపత్రిలో అవకాశం కల్పించాలని, కుటుంబ సభ్యులను పరిగణించే క్రమంలో సోదరులను కూడా అనుమతించాలని, దంపతుల్లో ఒకరు ఉద్యోగి ఒకరు పింఛన్దారుగా ఉంటే ఎవరి వేతనం నుంచి కోత ఉంటుందో స్పష్టత ఇవ్వాలని, ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలని, అలాగే ఇతర రాష్ట్రాల చికిత్సకు అనుమతిస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని, చికిత్స ప్యాకేజీ పరిమితి ఎంతో తెలపాలని కోరారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇవాళ 3 నోటిఫికేషన్లు ప్రకటిస్తామని, ఇందులో రోడ్లు భవనాల శాఖలో ఏఈఈ 222, సివిల్ 49 ఉద్యోగాలు ఉన్నాయని ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3800 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు. ఇక నుంచి పరీక్షలన్నీ కంప్యూటర్ విధానంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నామని, ప్రశ్నపత్రాన్ని అదే రోజు లేదా ఒక రోజు ముందు నిపుణులతో సిద్ధం చేస్తామన్నారు. ప్రశ్నపత్రం ఎవరు సిద్ధం చేస్తున్నారనే విషయం తనకు తప్ప మరెవరికి తెలియకుండా గోప్యత పాటిస్తామన్నారు. సిబిటి విధానంలో నిర్వహించే పరీక్ష మార్కులు పరీక్ష పూర్తయిన వెంటనే కంప్యూటర్ స్క్రీన్పై వస్తుందని వివరించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్ష నిర్వహణ, ఫలితాలు, మెరిట్ జాబితా ప్రకటనలో పూర్తి పారదర్శకత పాటిస్తామన్నారు. 34 ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి 3800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని, వీటి భర్తీకి ప్రతి నెల 2 లేదా 3 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నెలలో మరో 3 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఒకే పరీక్షతో ఉద్యోగులను ఎంపిక చేసే పరీక్షలన్నీ ఇక నుంచి 3 నుంచి 6 నెలల్లోపు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి 2 పరీక్షలవి 6 నుంచి 9 నెలల్లోపు, దశల వారీగా నిర్వహించే పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి గరిష్టంగా 12 నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు. ఏపీలో వైసీపీ ఆటలు సాగనీయబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. నంద్యాలలో వైఎస్ విగ్రహంపై వైసీపీ వాళ్ళే దాడి చేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు. కానీ క్షణాల్లోనే దొరికిపోయారు. ఆ ఘటనలో నిందితుడిని పట్టుకుంటే జగన్ పత్రిక ఎందుకు రాయలేదు అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని, ఇక్కడ ఉన్నది చంద్రబాబు బలమైన కూటమి అని గుర్తుపెట్టుకోవాలన్నారు. గొడ్డల పార్టీది జీవితాంతం నాటకమేనని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా చామవరంలో సీఎం చంద్రబాబు సోమవారం పర్యటించారు. పేదల సేవల కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఏపీ భవిష్యత్తు కోసం తాము రెయింబవులు పనిచేస్తుంటే గొడ్డల పార్టీ మాత్రం రాక్షస పన్నాగాలతో కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాము కష్టపడి రాష్ట్రాన్ని పైకి తీసుకువెళ్లడం, ఆ తర్వాత మళ్లీ రాష్ట్రం అథపాతాళానికి పడిపోవడం, రాష్ట్రం మళ్లీ వైకుంఠపాలి వద్దు అన్నారు. వైసీపీ అరాచకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. అనేక నేరాలు వాళ్ళు చేసి టీడీపీపై నెట్టేసి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ వివేకానందరెడ్డి హార్ట్అటాక్తో చనిపోయాడన్నారు. విషయం తెలిసి తాను కూడా అయ్యో పాపం అనుకున్నాను. ఇదే విషయం జగన్ ఛానల్లో ప్రసారం చేశారు. తీరా ఆయన కూతురు ఒత్తిడితో పోస్టుమార్టం చేయిస్తే నిజాలు వెలుగులోకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ఇక గుంటూరులోని సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడిపోతే రోడ్డు పక్కకు లాగి పడేశారు. అంబులెన్స్లో ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ చనిపోయారు. దానిపై యాగి చేశారు. కడప నుంచి పాస్టర్ పాడేరు వెళ్లి డ్రామా ఆడారు. ఆయనే తనపై దాడి చేయించుకొని తనపై దాడి చేశారని డ్రామా ఆడారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తూ పాస్టర్ చనిపోయాడు. దానిపై పలు అనుమానాలు రేకెత్తించారు. మొత్తం రికార్డు తీయించారు. ఎక్కడెక్కడ తిరిగాడో, ఎక్కడెక్కడ తాగాడో మొత్తం రికార్డు పోలీసులు బయటకు తీశారు. జగన్ మీడియా తిరుమల కౌస్తుభం గెస్ట్ హౌస్ వద్ద మద్యం సీసాలు వేసి మద్యం అమ్ముతున్నారని హడావుడి చేయబోయారు. విచారణ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చి జగన్ మీడియా దొరికిపోయింది. కల్తీ నెయ్యితో దేవుడిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేశారు. నంద్యాలలో వైఎస్ విగ్రహం తలను నరికేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు. కానీ క్షణాల్లోనే దొరికిపోయారు అని చంద్రబాబు ఆగ్రహించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజ్పై చర్చించుకుందామంటూ లేఖ రాస్తే మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించడం లేదని, ఆయన సమయం ఇవ్వకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఉప్పెనగా మారుతుందని, అది మహారాష్ట్రకే సమస్యగా తయారవుతుందని హెచ్చరించారు.
ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలని, మహారాష్ట్ర సీఎం వద్దకు తనను తీసుకువెళ్లాలని, లేకపోతే కిషన్ రెడ్డిని తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని చెప్పారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కొత్తగూడ, కొట్టహరిలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణలో కొత్తగా మరో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. గతంలో ప్రకటించిన 4.50 లక్షల ఇళ్లలో 1.20 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయని, సెప్టెంబర్ 17 నాటికి మరో 1 లక్ష ఇళ్లు సిద్ధం చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి లేమిపై సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఫడ్నవీస్ గుర్తుపెట్టుకుని తెలంగాణను నిర్లక్ష్యం చేస్తే, అవమానిస్తే ఊరుకోదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు రావాలన్నారు. మహారాష్ట్ర సీఎం కనీస గౌరవాన్ని పాటించడం లేదన్నారు. ఆనాడు పోలవరం ప్రాజెక్టుకు ఆటంకం అవుతున్నాయంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న 7 మండలాలను, లక్షలాది తెలంగాణ బిడ్డలను ఆంధ్రప్రదేశ్కు అప్పజెప్పింది మీరు కాదా అని ప్రధాని మోదీని రేవంత్ ప్రశ్నించారు. పంచాయతీ కావాలా, పరిష్కారం కావాలని అంటే తాను పరిష్కారం కోరుకుంటానని, సమస్య పరిష్కారం కానట్లయితే పంచాయతీ ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో మహారాష్ట్ర సీఎం ఉన్నాడా, కిషన్ రెడ్డి ఉన్నాడా అనేది చూడనని, తనకు ప్రజలు, రైతుల సమస్యలే ముఖ్యమని అన్నారు. యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో యోగాంధ్ర 2026 పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 1 కోటి మందిని ఇందులో భాగస్వాములను చేస్తామన్నారు. ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారని తెలిపారు. ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు యోగా ప్రచారం జరుగుతుందన్నారు. 7న ప్రారంభ కార్యక్రమాన్ని సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహిస్తామన్నారు. 20వ తేదీ వరకు విజయవాడ యోగా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. ఈ నెల 21న ముగింపు కార్యక్రమాలను అమరావతిలో వెస్ట్ బైపాస్ కృష్ణా నదిపై నిర్మించిన వంతెనపై 25,000 మందితో నిర్వహించే యోగాసనాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు. ఏపీలో డిఎస్సి వార్ నడుస్తోంది. టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ. అయితే ఎన్నికల హామీ మేరకు టీచర్ పోస్టుల భర్తీ చేస్తే వైసీపీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని అధికార పక్షం ఘాటుగా స్పందించింది. అనవసర అపోహలు క్రియేట్ చేయొద్దని హితవు పలికింది కూటమి సర్కార్. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జిల్లా కలెక్టరేట్లలో ఎక్కడైనా మొత్తం మెరిట్ లిస్ట్ పెట్టారా అని ప్రశ్నించారు. అయితే డిఎస్సి నిర్వహించి పోస్టుల భర్తీ చేస్తే వైసీపీ ఓర్వలేకపోతుందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనలో జాబ్ క్యాలెండర్కు దిక్కులేదని, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎంతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తే వైసీపీ దానిపై వివాదం లేవనెత్తుతోందని, టీవీలు, సోషల్ మీడియాలో అనుమానాలను రేపేలా కథనాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఆ పార్టీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందన్నారు. మరోవైపు వైసీపీకి ఓట్లు వేయలేదని, నిరుద్యోగ యువతపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఆయన ఖండించారు. అటు డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఏపీ స్పోర్ట్స్ పాలసీ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా ప్రతిభ చూపిన క్రీడాకారులను ప్రోత్సహించామన్నారు. మెగా డిఎస్సిపై వైసీపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో విశాఖలో అభ్యర్థుల సమావేశమయ్యారు. వైసీపీ ఆరోపణలు ఖండించారు. కష్టపడి డిఎస్సి రాసి ఉద్యోగాలు సాధిస్తే తమపై గొడ్డల పార్టీ వైసీపీ విషప్రచారం చేస్తుందని డిఎస్సి విజేతలో గర్జించారు. డైవర్షన్ రాజకీయాల కోసం తమను అవమానిస్తోందని, అనుమానిస్తోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పిఏ హోదాలో కేఎన్ రావు చేసిన దోపిడీకి అంతే లేదు. విశాఖపట్నంలో రుషికొండ ప్యాలెస్ కు సమీపంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 2.5 ఎకరాల భూమి కొన్నట్లు సిట్ గుర్తించింది. ఐటీ పార్క్ లో ఉన్న దీని విలువ ఇప్పుడు 100 కోట్ల పైమాటే. దీనిని 32 కోట్లకు కేఎన్ఆర్ కొన్నట్లు గుర్తించిన సిట్ అధికారులు అతడిని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు 2005లో ఎన్సీసీ కంపెనీకి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 97 ఎకరాల భూమి అప్పగించారు. 2013 వరకు అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ భూమిని తిరిగి దక్కించుకున్న ఎన్సీసీ అందులో నిర్మాణాలు మొదలుపెట్టింది. 2019లో జగన్ సీఎం కాగానే వైసీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎవరి శక్తి కొద్దీ వారు అందులో చేతనైనంత భూమి దక్కించుకోగా జగన్ పిఏ కేఎన్ఆర్ సైతం 2.5 ఎకరాలు కొట్టేశాడు. విశాఖలో పచ్చని రుషికొండను తవ్వి 100 కోట్ల ప్రజాధనాన్ని అడ్డుగోలుగా ఖర్చు చేసి జగన్ నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ కు అత్యంత సమీపంలోని ఐటీ పార్కులో ఏకంగా 100 కోట్ల విలువ చేసే ఈ భూమిని ఎలా కొన్నారని సిట్ అధికారులు అతన్ని ప్రశ్నించారు. అప్పట్లో దాని విలువ 12 కోట్లేనని, లండన్లో ఉంటున్న తన బావమర్ది దేవ పట్ల
రాంభూపాల్ రెడ్డి ఆ డబ్బులో పంపారని చెప్పాడు. ఏ ఖాతాకు ఎప్పుడు పంపాడు, ఎవరి ఖాతా నుంచి ఆ సొమ్ము ఆస్తి విక్రేతలకు చేరింది అని సిట్ ప్రశ్నించగా జవాబు ఇవ్వలేక కేఎన్ఆర్ నీళ్లు నవిలినట్లు సమాచారం. అదిగాక ఆ భూమి ప్రభుత్వ విలువే 32 కోట్లుగా ఉందని, అంతే మొత్తానికి కొనుగోలు చేసినట్లు ఉన్న డాక్యుమెంట్ల సంగతి ఏంటని దానిని అతడి ముందు పెట్టడంతో అతడు బిత్తరపోయినట్లు సమాచారం. అలాగే లిక్కర్ వ్యాపారులు అప్పట్లో ఇచ్చిన మామూలు వివరాలను అతని నుంచి రాబట్టినట్లు తెలిసిందే. తెలంగాణ పరిశ్రమల మౌలిక వసతుల కల్పనా సంస్థ రాయదుర్గంలో నిర్వహించిన 2 పాటల ద్వారా 2529 కోట్లు సమీకరించింది. మొత్తంగా 11.38 ఎకరాలను విక్రయించడం ద్వారా ప్రీమియం కారిడార్లో సరికొత్త రికార్డు సృష్టించింది. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ఈ భూములకు వేలంలో అత్యంత ఖరీదు పలకడంతో దేశంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన సత్తాను చాటి చెప్పినట్లయింది. తొలి ఈ వేలం పాటను 6.29 ఎకరాలకు నిర్వహించారు. రికార్డు స్థాయిలో ఎకరాకు 237 కోట్ల రూపాయల ధర చొప్పున మొత్తంగా 1490 కోట్ల ఆదాయం లభించింది. రెండో ఈ వేలం పాటను 5.09 ఎకరాలకు నిర్వహించగా ఎకరాకు 204 కోట్ల ధర చొప్పున మొత్తంగా 1038.36 కోట్ల ఆదాయం లభించింది. టీజీఐఐసి రిజర్వ్ ధరతో పోల్చితే ఇది 46.8% అదనమని టీజీఐఐసి పేర్కొంది. 2 వేలంపేటల ద్వారా సగటున ఎకరాకు 222 కోట్లు పలికిందని టీజీఐఐసి తెలిపింది. ఇది ప్రాథమిక ధరతో పోల్చితే 60% పెరుగుదల అని తెలిపింది. 2025లో నిర్వహించే వేలంలో పలికిన 156 కోట్ల సగటు ధరతో పోలిస్తే ఇది 42% అదనమని పేర్కొంది. రియల్టర్లు అత్యధిక ధరలు పెట్టేందుకు పోటీ పడుతుండటంతో హైదరాబాద్లోని వ్యూహాత్మక కారిడార్లలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తేలింది. ఈ 2 వేల పాటలను ఎంఎస్టీఎస్ వేదికగా నిర్వహించగా జేఎల్ఎల్ ప్రత్యేక లావాదేవీల సలహాదారుగా వ్యవహరించినట్లు టీజీఐఐసి తెలిపింది. రాయదుర్గం భూముల వేలంలో అత్యధిక ధరలు పలకడం అనేది భవిష్యత్తుపై రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఉన్న విశ్వాసాన్ని స్పష్టం చేసిందన్నారు టీజీఐఐసి ఎండీ కె శశాంక. ఈ భూముల వేలం హైదరాబాద్ను ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా నిలిపాలన్నారు. బాబులకు టీజీఐఐసి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన కోసం టీజీఐఐసి నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్ భారత్ నెట్ పథకంలో భాగంగా తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ మార్గదర్శకాల మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ సంస్థ పనిచేయనుంది. ఈ కార్పొరేషన్ బోర్డులో రాష్ట్రం తరపున ఒక సీఈఓతో పాటు ఐటీ, ఆర్థిక, పంచాయతీరాజ్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు 4 డైరెక్టర్లుగా ఉంటారు. కేంద్రం తరపున ఎక్స్ అఫీషియో చైర్మన్ 4 డైరెక్టర్లు ఉంటారు. ఇక తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీఏ కొత్త కార్పొరేషన్ సీఈఓగా వ్యవహరిస్తారు. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు అంశంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాలన్న సీఎం రేవంత్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తిపైన కేంద్రం సానుకూలంగా స్పందించింది. కార్పొరేషన్ నిర్వహణ, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాలకు ఏటా 260 కోట్ల చొప్పున వచ్చే 10 ఏళ్ల కోసం 2600 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ కోసం సాయం చేయాలన్న ప్రతిపాదనపైన సానుకూలత వ్యక్తం చేసింది. భారత్ నెట్ ఉద్యమి ప్రోగ్రాం కింద తొలి విడతలో తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 3 లక్షల కనెక్షన్స్ ఇవ్వాలని, ఒక్కో కనెక్షన్ కు 10,000 చొప్పున మొత్తం 300 కోట్లు ఇస్తామని తెలిపింది. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు తప్పవన్న ప్రచారం ఊపందుకుంది. కనీసం 5-6 కేబినెట్ మంత్రులు, 12 మంది సహాయ మంత్రులను ప్రధాని మోదీ తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కొందరికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని, ఈ నెల 20 తర్వాత ఎప్పుడైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో పార్టీ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఆయన నేతృత్వంలో కొత్త జాతీయ కార్యవర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని యూపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇదివరకే నియమించారు. తాజాగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా ఢిల్లీ బీజేపీ సారథిగా నియమితులయ్యారు. వీరిని పార్టీ బాధ్యతలకే పరిమితం చేస్తారని అంటున్నారు. ఇక 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని, 2019 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో మరి కొందరిని పక్కకు తప్పిస్తారని తెలిసిందే. 60% పైగా మంత్రుల శాఖలు మారవచ్చని సమాచారం. విద్యుత్ మంత్రి మనోహర్ ఖట్టర్, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్లను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల శాఖలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, టీడీపీ నుంచి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వొచ్చని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. బీజేపీలో కీలకంగా ఉన్న అన్నామలై పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారంటూ
ఆయన అభిమానులు చెబుతున్నారు. జూన్ 4న ప్రకటన ఉంటుందంటూ అన్నామలై ఫ్యాన్స్ పోస్టర్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో మరోసారి అన్నామలై వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించింది. అంతేకాకుండా కోయంబత్తూరు స్థానాన్ని ఆశించిన అన్నామలైకు అధిష్టానం కేటాయించలేదు. ఎన్నికల్లో బీజేపీతో ఓటమితో కొత్త పార్టీ ప్రకటన వ్యవహారం తమిళ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. జూన్ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజు సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు అభిమానులు. కోయంబత్తూరు వ్యాప్తంగా అన్నామలై కొత్త పార్టీ ప్రకటన ఉందంటూ పోస్టర్లు వెలువడంతో ఒక్కసారిగా బీజేపీలో రాజకీయం వేడెక్కింది. అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం వెంటనే ఢిల్లీకి రావాలంటూ పిలుపునిచ్చింది. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన అన్నామలై అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత అన్నామలై కొత్త పార్టీ ప్రకటనను వాయిదా వేస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ పై దుమారం కొనసాగుతూనే ఉంది. సిబిటి విధానంలో పరీక్ష నిర్వహించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ సిబిటి విధానంలో నిర్వహించాలంటూ ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించడానికి నిరాకరించింది. సమయభావం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దీనిపై ఎన్టీఏ సైతం అఫిడవిట్ దాఖలు చేసింది. తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించామని, సిబిటి విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 27కు వాయిదా వేసింది. కేరళంలోని నెడుమాంగాడంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష అనే మహిళా ప్రియుడు అష్కర్తో కలిసి కన్న కొడుకుకి చిత్రహింసలు గురిచేశారు. ఏడాది పాటు బాలుని సిగరెట్తో కాల్చడంతో పాటు దారుణంగా హింసించారు. చివరకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మరణించాడు. గుట్టుచప్పుడు కాకుండా చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఇరుగు పొరుగు వాళ్ళు విషయాన్ని పోలీసులకు సమాచారాన్ని అందించడంతో అష్కర్ను అరెస్ట్ చేశారు. బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు తెలంగాణ సిఐడి పోలీసులు. డాఫా బెట్ పేరుతో అమాయకులను ముంచేస్తున్న కేటుగాళ్లకు సంఖ్యలు వేశారు. నిందితుల వద్ద 10ల సంఖ్యలో మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు విచారణలో గుర్తించామన్నారు సిఐడి చీఫ్ చారు సిన్హా. ఆన్లైన్ బెట్టింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పట్టిపీడుస్తున్న సమస్య. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా బెట్టింగ్ రాయిలు మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో నమోదైన డాఫా బెట్ కేసును సిఐడికి బదిలీ చేయడంతో కేసును అధికారులు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 11 మంది కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మే నెలలో తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో 25,46,000 మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను కుదించింది. తొలివారం రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ వరుస పరీక్ష ఫలితాలు వెలువడిన అనంతరం తిరుమల కొండ రద్దీగా మారిపోయింది. భక్తుల మధ్య తోపులాటలకు ఆస్కారం లేకుండా భక్తులను విడతల వారీగా క్యూ లైన్లోకి అనుమతించారు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులందరూ సమన్వయంతో పనిచేయడంతో మే నెలలో రికార్డు స్థాయిలో 25,46,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు దర్శించుకున్నారు. హెడ్ కౌంటర్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇదే రికార్డుగా నమోదైంది. ఎల్నినో ప్రభావంతో భూమధ్య రేఖను దాటి హిందూ మహాసముద్రం వైపు వీస్తున్న ఋతుపవన గాలులు క్రమేపీ బలపడుతున్నాయి. ఇంకా కేరళకు ఆనుకొని ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ, తమిళనాడుకు ఆనుకొని వేరువేరుగా ఉపరితల ఆవర్తనలు ఏర్పడ్డాయి. వీటి ప్రభావంతో గత 2 రోజులుగా కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రానున్న 2-3 రోజుల్లో కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాలను నైరుతి ఋతుపవనాలు తాకనున్నాయి భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 3 లేదా 4 తేదీన ఋతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణుడు వెల్లడించారు. రాయలసీమను ఈ నెల 7 లేదా 9వ తేదీన ఋతుపవనాలు తాకనున్నాయన్నారు. భారత్ నేపాల్ సరిహద్దుపై నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఓవైపు భారతదేశం తమ భూభాగాలను ఆక్రమించిందని ఆరోపిస్తున్న మరోవైపు భారత్ భూభాగాలను నేపాల్ కూడా ఆక్రమించిందంటూ స్వయంగా ప్రధాని పార్లమెంట్లోనే ఒప్పుకోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్, నేపాల్ మధ్య ప్రధానంగా కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై వివాదం కొనసాగుతుంది. ఈ ప్రాంతాలు తమ భూభాగంలో భాగమని నేపాల్ వాదిస్తుండగా అవి ఉత్తరాఖండ్ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయని భారత్ స్పష్టం చేస్తోంది.
వాణిజ్య సిలిండర్ ధర మరోసారి పెరిగింది. 42 రూపాయల మేర పెంచుతూ ప్రభుత్వ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడున్న 3,771 నుంచి 3,113కు పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నులతో ఈ ధర మారే అవకాశం ఉంది. నెలవారీ సమీక్షలో భాగంగా కమర్షియల్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు పెంచే మార్కెట్లో అందుబాటులో ఉండే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధరను 11 రూపాయల మేర పెంచాయి. దీంతో ఆ సిలిండర్ ధర 821 పెరిగింది. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఖండాలన్నీ కదం తొక్కే సమరం, ఊహకందని విన్యాసాలు, లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు, అవధుల్లేని ఆనందాలు, అంతులేని నిర్వేదాలు, ఇలా భూగోళం మొత్తాన్ని బంతిలా ఆడేసి టోర్నీలోకెల్లా బంపర్ టోర్నీ సాకర్ సమరానికి వేలైంది. యావత్ ప్రపంచానికి ఫుట్బాల్ ఫీవర్ ఎక్కించే మాస్ మహాజాతర ఫిఫా వరల్డ్ కప్ నకు మరో 9 రోజుల్లో తెరలేవనుంది. 39 రోజుల పాటు సాకర్ కిక్ తో చిందులు తొక్కించనుంది. 4 ఏళ్లకు ఒకసారి ప్రపంచం మొత్తాన్ని ఉరుతూగిలించే సాకర్ సరంభానికి ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 23వ ఫిఫా వరల్డ్ కప్ ఈ నెల 11న ఆరంభం కానుండగా వచ్చే నెల 19న న్యూయార్క్ లో జరిగే మెగా ఫైనల్ తో ముగినుంది. డిఫెండింగ్ ఛాంప్ గా అర్జెంటీనా బరిలోకి దిగనుంది. నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బరిలోకి దిగే జట్ల సంఖ్యను 32 నుంచి 48 పెంచాయి. ఆయా జట్లను 4 చొప్పున 12 గ్రూపులుగా వర్గీకరించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన జట్లతో పాటు 3వ స్థానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మరో 8 జట్లను నాకౌట్ రౌండ్ 32కు ఎంపిక చేయనున్నాయి. మొత్తంగా కలల కప్ ను సొంతం చేసుకోవాలంటే ఆయా జట్టు 8 మ్యాచ్లు నెగ్గాల్సి ఉంది.